హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చెప్పబోతున్న విషయము మన సాంప్రదాయాలకు మొక్కల యొక్క ప్రాముఖ్యత అన్నమాట. మొక్కలు లేనిది పూజ లేదు, అంటే ఆకులు లేని పూజ లేదన్నమాట. ఆకులు, పువ్వులు ఇవి ప్రత్యేకమైనవి, పూజకు మూలం ఇవే అన్నమాట. చూడండి, ఇప్పుడు సత్యనారాయణ వ్రతము చేస్తున్నాం. చూడు, దీంట్లో ఎక్కువ మనకు ఏమి కనిపిస్తున్నాయి? అన్ని ఫ్లవర్స్, ఆకులే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది లేకపోతే సత్యనారాయణ స్వామికి అలంకారం ఎలా జరుగుతుందండి? చూడండి, బంతిపూలతోటి డెకరేషన్ చేసినాము. చూడు, పందిరికి అరటి ఆకులను కట్టినము. లోపల అన్ని తమలపాకులు ఉన్నాయి. నవగ్రహాలకు ముఖ్యంగా కానుక ఇచ్చేది తమలపాకులతోటే. తమలపాకులు లేని పూజ అస్సలు జరగదు. ఇంకా తోరణం కట్టింది మామిడాకు కంపల్సరీ. శివునికి, విష్ణువుకి ఇష్టమైన మారేడు దళం కంపల్సరీ అన్నమాట. ఇలా ప్రతి ఒక్క ఆకు అవసరం అన్నమాట. ఇంకా పూజ చేసేటప్పుడు ప్రతి మంత్రానికి ఒక పుష్పం వేయాలి. అవి మనకు చామంతి, గులాబీ ఏదైనా కావచ్చు, పువ్వులు కావాలన్నమాట. ప్రతి పూజలో ఇంపార్టెన్స్ వచ్చేసి ఆకులు, పూలు. ఈ ఆకులు, పూలు మన మొక్కల ద్వారా వస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకున్నారు కదా. మన వేదాలు, పురాణాలు ఈ పూజలు యొక్క ప్రాముఖ్యత కోసమని మొక్కలను గినంగా ఇంపార్టెన్స్ ఇచ్చిరన్నమాట. ప్రతి మొక్క విలువ తెలుసుకోవడానికి ఈ వేదాలు, పురాణాలు ఈ మొక్కలను గినంగా యాడ్ చేసిరన్నమాట. అంటే మొక్కల యొక్క ఆకులు అన్నమాట కంపల్సరీ. ఇక కేదారేశ్వర నోము కూడా అన్నమాట. కేదారేశ్వర నోముకు కంపల్సరీ ఇంకా ఎక్కువ ఆకులు అవసరం. మామిడాకు, మారేడాకు, మళ్ళీ తమలపాకులు, ఇంకా ఉసిరి, చితలికాయలు గినంగా కట్టాలన్నమాట. జామకాయలు, ఇలా ప్రతి ఒక్క ఆకు, మట్టి ఇవన్నీ కంపల్సరీ అన్నమాట. ఫ్రూట్స్ ఇవన్నీ లేనిది ఏ పూజ జరగదు. ముఖ్యంగా కేదారేశ్వర నోము అయితే ఆకులు లేని పూజ ఉండదన్నమాట. ఆకుల యొక్క ప్రాముఖ్యత అంత ఉంటుంది. పువ్వులు లేని పూజ, ఆకులు లేని పూజ అస్సలు ఉండదన్నమాట. వేదాలు మరియు పురాణాలు వంటి పురాతన గ్రంథాలలో వివరించినట్లుగా భారతీయ సాంప్రదాయము మొక్కలకు పవిత్రమైనదిగా, ఔషధ, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలకు కీలకమైనదిగా మరియు పర్యావరణ సమతుల్యతకు అవసరమైనవిగా చేస్తుందన్నమాట. వాటి ప్రాముఖ్యత ఆహారము మరియు దుస్తులు అందించడం నుండి మతపరమైన ఆచారాల పునాదిని ఏర్పరచడం మరియు ఆయుర్వేద వైద్య విధానానికి పునాది వేయడం వరకు విస్తరించి ఉందన్నమాట. మరియు ప్రకృతి పట్ల లోతైన గౌరవం పాతుకుపోయిన సాంప్రదాయ పద్ధతులు, పరిరక్షణ ప్రత్యామ్నాయాలు మరియు మొక్కలకు ప్రతీకాత్మక మరియు ప్రయోజకరమైన విలువలతో జీవులుగా సమగ్ర అవగాహనను పెంపొందించడానికి ఈ మొక్కల ప్రాముఖ్యత ఈ పూజలో యాడ్ చేసిరన్నమాట. మరి దీని యొక్క ఔషధ ప్రయోజనాలు ఏంటి బాబా? అసలు ఈ మొక్కలే ఎందుకు పెట్టిరు? ఈ మామిడాకులు, తమలపాకులు వీటికి ఔషధ గుణాలు చాలా ఉన్నాయన్నమాట. అందువల్లనే ఎక్కువ పూజలు యూజ్ చేస్తారన్నమాట. ఆయుర్వేదము సాంప్రదాయ భారతీయ వైద్యం కోసం మొక్కలపై ఎక్కువగా ఆధారపడుతుంది. వేదాలు మరియు తర్వాత ఆయుర్వేద సాహిత్యము వంటి గ్రంథాలలో వాటి లక్షణాల గురించి విస్తృతమైన జ్ఞానం నమోదు చేయబడిందన్నమాట. మరి నిర్దిష్ట ఉపయోగాలు ఏంటంటే మధుమేహము మరియు చర్మ వ్యాధుల నుండి శ్వాసకోశ సమస్యలు మరియు తలనొప్పుల వరకు వివిధ వ్యాధుల చికిత్స కోసమని విస్తృత శ్రేణి మొక్కలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు టెర్మినాలియా బెల్లిరికా, పిలాంతస్ ఎబ్లికామి మరియు టెర్మినాలియా చెంబుకా కలయిక నుండి తయారైన పొడిని ఆస్తమాకు ఉపయోగిస్తారన్నమాట. ఇక సమ్మేళనాల మూలం ఏంటంటే మొక్కలు ఔషధ సామర్థ్యము కలిగిన కొత్త జీవ అణువులకు మూలంగా గుర్తించబడ్డాయి. ఈ వాస్తవానికి ఆధునిక శాస్త్రం నిరంతరం అన్వేషిస్తుందన్నమాట. మరి దీని యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఉపయోగాలు ఏంటి అంటే పవిత్ర చిహ్నం తులసి
ముఖ్యంగా తులసి. తులసి గినంగా ఈ సత్యనారాయణ వ్రతానికి గానీ, కేదారేశ్వర నోముకు గానీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే దీనిని ఇంకా శాస్త్రీయ నామం ఏంటిదంటే ఒలిమస్ టెనుఫ్లోరం మరియు పిప్పర్ చెట్టు, ఫికస్ రీజియోసా వంటి అనేక మొక్కలు పవిత్రమైనవిగా పరిగణించబడ్డాయన్నమాట. మరియు మతపరమైన మరియు సాంస్కృతిక ఆచారాలలో కలిసిపోయినాయన్నమాట ఈ మొక్కలు. మరి ఆచారాలు మరియు మన పండుగలకు ఎలా ఉపయోగిస్తారంటే వివిధ వర్గాలలో మతపరమైన వేడుకలు, పండుగలు మరియు రోజువారీ ఆచారాలలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు ఇవి లేకుండా ప్రదర్శనలు పూర్తి చేయలేము. జమ్మి ఆకులు లేకుండా దసరా పండుగ రోజు ప్రదర్శన చేయలేమన్నమాట. కొన్ని ఆకులు చేతిలో పట్టుకొనే ప్రదర్శనలు చేస్తాము. ఇక పౌరాణిక ప్రాముఖ్యత ఏంటివంటే అవి తరచుగా పురాణాలు మరియు కథలలో ప్రస్తావించబడ్డాయి. పెరుగుదల, మరణము మరియు పునర్జన్మ వంటి భావాలను సూచిస్తాయన్నమాట. ఇక ఏమేమి సమర్పణలు ఉంటాయంటే దేవతలకు పూలు అర్పించడం అనేది ఆశీర్వాదము, శ్రేయస్సు మరియు ఆనందాన్ని తెస్తుందని మనం నమ్ముతాము. ఇంకా చూడండి కందగడ్డ ఇవన్నీ అసలు కేదారేశ్వర నోముకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా పర్యావరణము మరియు ప్రయోజనాత్మక ప్రాముఖ్యత ఏంటివంటే పర్యావరణ సమతుల్యతకు ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మొక్కల వల్లనే మనకు ఆక్సిజన్ వస్తుంది. అందువలననే ఇవి మనకు పర్యావరణాన్ని రక్షిస్తాయి అన్నమాట. ఇంకా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక పాత్ర సాంప్రదాయ భారతీయ జ్ఞానం గుర్తిస్తుంది. మానవ జీవితం మరియు సహజ ప్రపంచం యొక్క పరస్పర సంబంధాన్ని నొక్కి చెబుతుందన్నమాట. ఇక ప్రాథమిక అవసరాలైతే ఇవి రోజువారీ అవసరాలు ప్రాథమిక వనరుగా ఉన్నాయన్నమాట. ఆహారము, గాలి, ఆశ్రయము, దుస్తులు మరియు కలపను అందిస్తాయి అన్నమాట. ఇక ఆర్థిక విలువ ఏ రకంగా ఉంటుందంటే ఆహారము మరియు ఔషధాల నుండి దుస్తులు మరియు నిర్మాణము మరియు పనిముట్లను అవసరమైన పదార్థాల వరకు విస్తృత శ్రేణి వస్తువులను ఉత్పత్తి చేయడానికి మొక్కలు ఉపయోగపడతాయి అన్నమాట. ఇక పరిరక్షణ అంటే మొక్కలపై ఉంచబడిన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత పొడిగింపుల ద్వారా సాంప్రదాయ పరిరక్షణ పద్ధతులను పెంపొందించింది. వనరుల నిర్వహణ వారి జీవన శైలిలో ఒక భాగమైన స్థానిక సమాజంలో కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ మొక్కలు కార్యక్రమాలలో చూడండి ఎంత అలంకారంగా సిఫార్సు చేస్తుంది. ఈ మొక్కలు ఈ పూలు లేకపోతే ఏ పూజ కంప్లీట్ కాదు. ఇక ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.